సంవత్సరాలు వనవాసం చేసిండ్రు, రామరాజ్యం వచ్చింది. మనం 2 సంవత్సరాలు చేసినాం. ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టుండ్రి. ఈ 4-5 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత మళ్ళా బ్రహ్మాండ కేసీఆర్ గారు రామరాజ్యం వస్తుంది. ఒక్కసారి వచ్చినాక మళ్ళా 15 సంవత్సరాలు మళ్ళీ పార్టీని ప్రభుత్వాన్ని మనం కలుపుతాం. కానీ ఒక్కటి మాత్రం మీ అందరి మనసులో మాట ఒకటి చెప్తా, అందరి మనసులో మాట నేను హరిచనకి చెప్తా. బరాబరే వీరందరూ పార్టీ కష్టకాలంలో కేసులు పెట్టుకున్నాం, దెబ్బలు తిన్నాం, రాత్రి పండగ మనం పార్టీకి అండగా వచ్చినాం. కానీ మనం నిష్పెట్టిపోయారు కొంతమంది దొంగలు. వాళ్ళు మన ప్రభుత్వం రాగానే మళ్ళా నాసు పెట్టుకొని కూర్చుని రాద్దామని చెప్పి వాళ్ళని రానియకుండా చూసే బాధ్యత మనం హరిచన పెట్టాలి. ఇప్పటికే మనం అంటారు, మన కరిమల చాలా మంది వేరు అన్న, ఏమనుకోకే తెలుసో తెలియకో వేయనన్నా, నా మీద కేసులు పోయినా ఏమైనా ఛాన్స్ ఉందా అన్నాడు. నేను అన్న బిడ్డ నువ్వు వస్తే నేను పోతే కొంచెం నువ్వు రాని రాకిటని చెప్పిన. అటువంటి శక్తులను మనం అడ్డుకట్టారు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు, అధికారంతో ఉన్నప్పుడు పైసలు సంపాదించుకొని పదవి సంపాదించుకొని అధికారం ముంగని మనం నిష్పెట్టిన వాళ్ళు మళ్ళీ అధికారం రాగానే వచ్చిన వారుగా కబద్దారని చెప్పేసి మనం అందరించుకొని ఎవరైతే జెండా పట్టుకొని ఉన్నామో కాపాడుకున్నావో వీళ్ళను కడుపులో పెట్టుకొని చూసే బాధ్యత మేము తీసుకోవడం చెప్పుకోసం మరొక్కసారి ఇదే ఉత్సాహంతో ఒక్కసారి స్టార్ట్ అయినాం. ఇదే ఉత్సాహం మళ్ళీ ఎన్నికలలో గెలిచే వరకు రసమని గెలిపించడంతో పాటు ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలన వచ్చేదాకా దయచేసి సోదరులారా ఇదే ఒక్కసారి మన జెండా పట్టుకున్నామంటే ఎన్నికలు అయ్యాక పార్టీని కాపాడుకుందాం. ఒక్కసారి పార్టీని కాపాడితే మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ పార్టీని కాపాడాలి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాల్సిన బాధ్యత ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం వస్తే మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు, మన బంగారు భవిష్యత్తు. లేకుంటే రాబోయే కాలం ఇలాగే కొనసాగితే ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 పరిపాలన చేస్తే గిట్ట రాబోయే కాలంలో ఈ తెలంగాణ మరో ఛత్తీస్గఢ్ లాగా మారే అవకాశం ఉన్నది, మరో జార్ఖండ్ లాగా మారవలసింది. ఇప్పటికే పైసలు అమ్ముదామంటే కొనుటో